అన్న ఈ ఎమ్మెల్యే ఏమంటాడంటే నేను గుడిలను కట్టించిన గుడిలను కాపాడుతున్నా అని చెప్పిండు. ఏడ కాపాడిండు? ఏ గుడిని కాపాడిండు? అన్న బోయినపల్లిలో ఎన్ని గుడ్లు కాపాడినావు అన్న కృష్ణారావు గారు? మీరు ఎన్ని గుడ్లు కాపాడినారు, ఎన్ని గుడ్లు కట్టినారు ఇప్పటివరకు? దాన్ని నేను చూపిస్తా. ఛత్రిగడ్డల శివాలయంది పరిస్థితి ఏందో, ఎంత ఎంత జాగా ఉండే, ఆ జాగా రూట్ మ్యాప్ ఏముంది, అవన్నీ నేను చూపిస్తా. అప్పుడు కూడా బుక్ చేసినారన్న. అన్నా కవిత గారైతే ఏమైతే ఆరోపణలు చేసిండ్రో అది 100% కరెక్టు. ఈ ఈ ఎమ్మెల్యే గారికి గుడి ఉండదు, గవర్నమెంట్ స్థలాలు ఉండయి, ప్రతి ఒక్కటి కబ్జాలు చేయాలా, కడుపు నింపుకోవాలా. ఏమన్నా పబ్లిక్లో ఏం చేస్తాడంటే నాకు దీని గురించి నాకు సంబంధం లేదు, దాని గురించి నాకు సంబంధం లేదు అని చెప్పి ఏది నామకే వాస్తే మాట్లాడతాడు. కానీ గవర్నమెంట్ అధికారులని మొత్తం చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు ఇక్కడ ఉన్న కృష్ణారావు గారు. లేకపోతే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకైనా సూట్ కేసులు పోతుండొచ్చు. అన్న ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ అయినా కానీ, ఇక్కడ ఉన్న జిహెచ్ఎంసీ ఆఫీసర్లు అయినా కానీ ఏ పని చేయాలన్నా గవర్నమెంట్ భూములు కాపాడాలి కదా, దిస్ లాంగ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని పెట్టాలి కదా. ఏడబెట్టిండన్నా, ఏడబెట్టిండ్రు గవర్నమెంట్ అధికారులు? అన్న గవర్నమెంట్ అధికారులు ఇక్కడ వస్తారు, కూల్ చేస్తారు, మళ్ళీ తిరిగి ఒక వారం 15 రోజుల్లో పూట మళ్ళీ కన్స్ట్రక్షన్లు జరుగుతాయి. ఎట్లా జరుగుతాయి? ఎందుకు ఆపుతలేరు మీరు? అన్న ఇక్కడ కొందరు మారడోళ్ళు ఉన్నారు, ఆడ కంటిన్యూస్గా వేసుకుంటూ పోతూనే ఉన్నారన్న. చెరువు పక్కన వాళ్ళు డిమాలిషన్ చేసినారు ఎఫ్టీఎల్ జాగా అని చెప్పేసి. మరి ఆ ఎఫ్టీఎల్ భూమిలో మళ్ళీ ఎట్లా కన్స్ట్రక్షన్ జరగనిస్తారు ఈ గవర్నమెంట్ అధికారులు? అన్న ఈ గవర్నమెంట్ అధికారులకి ఇక్కడ ఉన్న ప్రజలందరూ జీతాలు ఇస్తుండ్రు కదా, ఆ ప్రజల గురించి పనిచేస్తలే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్లు. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళ స్వార్థంకి పనిచేస్తుండ్రు, ఎమ్మెల్యే కింద పనిచేస్తుండ్రు, ఎంపీ కింద పనిచేస్తుండ్రు, కార్పొరేటర్ కింద పనిచేస్తుండ్రు, మినిస్టర్ల కింద పనిచేస్తుండ్రు. వాళ్ళు గవర్నమెంట్ అధికారులు ఈరోజు కరెక్ట్ ఉండుంటే, ఈ గవర్నమెంట్ అధికారులు కరెక్ట్ ఉండుంటే హైడ్రా ఎందుకు వస్తుండే? హైడ్రా ఎందుకు వస్తుండే? గవర్నమెంట్ అధికారులు కరెక్ట్ ఉండుంటే, ఎంఆర్ఓలు కరెక్ట్ ఉండుంటే, జిహెచ్ఎంసీ ఆఫీసర్లు కరెక్ట్ ఉంటుంటే. అంటే వీళ్ళు అమ్ముడు పోతున్నారు కాబట్టి ఈరోజు హైడ్రా అనేది వచ్చింది. ఈరోజు హైడ్రా రావడానికి కారణం కూడా ఈ గవర్నమెంట్ ఆఫీసర్లే, జిహెచ్ఎంసీ ఆఫీసర్లు, ఎంఆర్ఓలు, ఆర్టీఓలు, కలెక్టర్లు. వీళ్ళు చక్కగా పనిచేస్తలేరు కాబట్టి హైడ్రా అనేది వచ్చింది. మేము నమ్మినాం హైడ్రా వస్తే పేద ప్రజలకు ఏమైనా ఉపయోగం చెందుతుంది అని చెప్పేసి. కానీ ఇంకొక సంవత్సరం చూస్తాం, దాని తర్వాత అది కూడా ఇట్లా జొంటి అమ్ముడు పోయేదే హైడ్రా కూడా. ఈ ఎంఆర్ఓలు ఎట్లా అమ్ముడు పోతుండ్రు, ఆర్ఐలు ఎట్లా అమ్ముడు పోతుండ్రు, జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఎట్లా అమ్ముడు పోతుండ్రు, ఆర్డీఓలు ఎట్లా అమ్ముడు పోతుండ్రు, కలెక్టర్లు ఎట్లా అమ్ముడు పోతుండ్రో హైడ్రా కూడా అట్లా అమ్ముడు పోతుందని చెప్పి ఆరోపణ చేయడం జరుగుతుంది. మా గవర్నమెంట్ మా చెరువు జాగాలు కాపాడకపోతే 100% రాబోయే రోజుల్లో ఎంఆర్ఓ ఆఫీస్ని ముట్టడిస్తా. 100% చెప్తున్నా, ఇంకా పోయేదే లేదు. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తా 100%. కృష్ణారావు గారిది నువ్వు వచ్చి చూపియాలా. నేను ఇది డెవలప్ స్కూల్ కట్టించినావా? రోడ్ వైండింగ్ చేయించినావా? హాస్పిటల్ కట్టినావా? గవర్నమెంట్కి ఏదన్నా ఉపయోగం వచ్చేది ఇక్కడ ఉన్న ప్రజలకి ఒక జిమ్ కట్టించి, ఒక పార్క్ చేయించి ఏదన్నా ఒకటి ఉపయోగంలో తీసుకొచ్చినావా? సవాల్ చేస్తున్న ఎమ్మెల్యే గారు, మీరు దమ్ముంటే ఇక్కడ వచ్చి నేను ఇది డెవలప్మెంట్ చేసినా అని చెప్పండి. మీరు ఏం చెప్తే అది వినడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఏం చెప్తే అది. కానీ కట్టించినా, నేను ఇది కట్టించినా అని చూపించాలను. హాస్పిటల్ అయినా కానీ, స్కూల్ అయినా కానీ, రోడ్ వైండింగ్ అయినా కానీ, ఏదైనా కానీ నువ్వు చేసినా, నేను ఇది డెవలప్మెంట్ చేసినా. కానీ నువ్వు నీ చెంచాలో మీరేం చేసిండ్రో నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నా. ఏ ల్యాండ్ కబ్జా చేసిండ్రో, ఎన్ని జాగాలల్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లు జరిగినాయి అన్న. ఇక్కడ మర్రి చెట్టును కూడా వదిలేరు అన్న ఇక్కడ ఉన్న అనుచరులు అన్న. అక్కడనేమో నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత పార్లమెంట్లో మర్రి చెట్టు పెట్టడం జరిగింది. పార్లమెంట్లో ఇక్కడున్న దరిద్రులు అన్న మర్రి చెట్టును చంపేసిండ్రు అన్న. మర్రి చెట్టును కూడా వదిలేరన్న. మర్రి చెట్టుని కబ్జా చేసిండ్రు. ఈ రోజేమో ఒక దరిద్రుడు వచ్చి రోడ్డు గురించి కొట్లాడుతుండు. కానీ ఏ రోజైనా కానీ అరే మర్రి చెట్టు ఉండే ఈడ, ఇది మర్రి చెట్టు జాగా, ఇది గవర్నమెంట్ జాగా అని ఎప్పుడైనా కొట్లాడిండా అన్న? ఇక్కడ ఉన్న లీడర్లు సగం మంది వాళ్ళ కడుపులు నింపుకోవడానికే ఉన్నారు. నిజం చెప్తున్నా. ఇన్నిసార్లు పోరాటం చేసిన ఈ చెరువు మీద ఒక్కడైనా స్పందించిండ్రా అన్న గవర్నమెంట్ ఆఫీసర్? లేదు. ఎందుకంటే మేము స్పందించాలా, వాళ్ళకి సూట్ కేసులు పోవాలా. గుర్రం డెక్కుంది. మళ్ళీ ఇంకా ఒక వారం రోజుల తర్వాత వస్తారు కాంట్రాక్టర్లు వచ్చి ఇన్ని పైసలని. పేద ప్రజలు పైసలు ఎందుకు వేస్ట్ చేస్తుండ్రు? నీ చెల్లనమ్మో మిషన్ పెట్టుకున్నావు కదా కృష్ణారావు గారు, నీ చెల్ల మిషన్ పెట్టుకున్నావు కదా. మరి మా చెల్ల మిషన్ పెట్టడానికి ఏమైందన్నా చెప్పన్నా? మా చెల్ల మిషన్ పెట్టడానికి ఏమైంది? మా చెరువు ఏ పాపం చేసింది చెప్పు. ఏ పాపమైనా చేసిందంటే చెప్పన్నా. దానికి ఏమైనా పూజ పునస్కారాలు ఉంటే చేస్తాం మేము. కృష్ణారావు గారు చెప్పండి, ఏమైనా పూజలు చేయమంటే చేస్తాం, లేకపోతే నీకు కూడా ఏమైనా పూజ చేయమంటే కూడా చేస్తాం.
ఎందుకంటే మా చెరువు మంచిగా కావాలా, మా చెరువు డెవలప్మెంట్ కావాలా, మా ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ ఈ చెరువు ఉపయోగంలో రావాలా, ఇక్కడ ఉన్న బెస్సోళ్ళకు ఉపాధి కలగాల అని చెప్పేసి మేము ఏమన్నా చెప్పన్నా ఏమన్నా చేయమంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఇక్కడ ఉన్న ప్రజలకు ఉపయోగపడాలి కదా ఈ చెరువు. ఏం ఉపయోగపడుతుంది? ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి అక్కడనేమో కాలువ వేసినావు, కాలువ, ఆ కాలువనేమో మురికి నీళ్ళు పోవడానికి, కానీ ఆ కాలువలో మురికి నీళ్ళు పోతలేవన్నా, ఇండ్లకే వస్తున్నాయి. మరి ఆ కాలువ అన్ని 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 లక్షలు ఖర్చు పెట్టి ఏం లాభం? ఎందుకు వేసినట్టు ఆ కాలువ? చెప్పన్నా కృష్ణన్న, చెప్పన్నా. నువ్వేమో ఒకటే ఆఫీస్ అని చెప్తావు, ఒకటే ఇల్లు అని చెప్తావు. మరి ఆఫీస్ ఉంది, ఇల్లు ఉంది అన్నట్టు మన ఆ దరిద్రులు ఎవడన్నా కబ్జా చేసింది? ఎవడన్నా ఆడ కబ్జా చేసింది? ఓ రా రా, నీ ఎంబడి మేము కూడా ఉంటాం, రా తన్ని ధర్మాలని. అరే ఎవడరా మీరు? బోన్పల్లి చెర్ల ఎట్లా కడతారా మీరు అని అడుగు. దానికి నేను ఇస్తాను, నా దగ్గర ఉన్నాయి. దానికి ఏమేమి ప్రూఫ్లు కావాలో అన్నీ ఉన్నాయి నా దగ్గర. అది గవర్నమెంట్ జాగా అని చెప్పడానికి, చెరువు జాగా అని చెప్పడానికి. నేను పిలిస్తే గవర్నమెంట్ ఆఫీసర్లు రారేమో, నువ్వు పిలిస్తే గవర్నమెంట్ ఆఫీసర్లు వస్తారు కదా, ఎమ్మెల్యే ఉన్నావు కదా, పిలువు గవర్నమెంట్ ఆఫీసర్లు. ఏ భూమి ఉందో దీవ్ సర్వే చేపి, గవర్నమెంట్ భూమిలలో స్కూల్ కట్టిపి, హాస్పిటల్ కట్టిపి, కాలేజ్ కట్టిపి, రోడ్ వైండింగ్ చెప్పి, ప్రజల గురించి చెప్పి మేము కూడా నీకు సాధిస్తాం. కవిత గారు ఇట్లా చొంటి ఆరోపణలు చేసినప్పుడు తిప్పి కొడతాం మేము బరాబర్. మా కృష్ణన్నని ఏమంటున్నావు అని బరాబర్ సపోర్ట్ చేస్తాం. ఏ పని చేయకపోతే ఎట్లా సపోర్ట్ చేస్తామన్నా? ఏమంటాం? ఆరోపణలు 100% చేస్తాం. చేయలేడు కాబట్టి. చేసే ఆరోపణలు ఎందుకు వస్తాయి? కవిత గారు ఎందుకు ఎత్తుతారు కృష్ణన్న పేరు మీద?